ఇక ట్రంప్ గురించి మాట్లాడుకోవాలంటే వీడికి పిచ్చిలేసింది. ఏం చేస్తున్నాడో ఏందో అర్థం కావట్లేదు. నిన్న ఆల్రెడీ ఇండియన్ మూవీస్ అంటే ఇండియన్ మూవీస్ కాదు, అన్ని మూవీలపై 100% సుంకాలు వేశాడు. అంటే ఏ మూవీ అయినా సరే, అవుట్ ఆఫ్ యూఎస్లో షూట్ చేసిన ఏ మూవీ అయినా సరే యూఎస్లో రిలీజ్ చేయాలంటే 100% ట్యాక్సులు పెట్టాడు. దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది అయితే ఇండియన్ మూవీస్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ సినిమా నిర్మాణం జరిగేది, ఎక్కువ ఇదయ్యేది మన ఇండియాలోనే కాబట్టి దీనివల్ల భారతదేశానికి భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది. దాని తర్వాత ఫర్నిచర్పై కూడా వేసాడంట మనోడు. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందంట. సో కలప ఫర్నిచర్పై కూడా 25% సుంకం వేశాడంట. వీడు పొద్దున్న లేస్తే ఇండియా 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 జపం చేస్తున్నాడు బిడ్డ. అసలు ఎందుకు చేస్తున్నాడో ఏంటో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగా కలప ఫర్నిచర్ సుంకాలపై మోత మోగించారు. కలపపై 10%, కిచెన్ క్యాబినెట్లు, అప్హోల్స్టల్ ఫర్నిచర్పై 20% సుంకాలు విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్లు వరుసగా పెంచుతున్నారు. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలు, అప్హోల్స్టన్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కలప, కిచెన్ క్యాబినెట్లు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ సుంకాలు విధించారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే నార్త్ కరోలినా దీనికి ప్రభావాన్ని కోల్పోనుందంట.